వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్కడ ఉన్నది జింకలు కావు, గుండెనక్కలు మాత్రమే. రాత్రికి రాత్రే జింకలు వేరే రాష్ట్రాల నుంచి గచ్చిబౌలికి వచ్చాయా? నీళ్లు అడిగితే వెటకారమా? మంత్రిపై వైసీపీ ఫైర్. నిజామాబాద్లో భారీ వర్షం కారణంగా నీట మునిగిన పంటలు. వరుస ఛాన్సులు కొట్టేస్తున్న ఎమ్మెల్యే హిట్ కొట్టేనా? ఐటీ పార్క్ డెవలప్మెంట్ కోసం హెచ్సియులోని 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వేలం వేయడానికి సిద్ధమైంది. ఆ ప్రాంతంలోని చెట్లను తొలగించేందుకు జేసీబీలను సైతం తీసుకువచ్చింది. ఈ వ్యవహారంపై హెచ్సియు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ ఆవరణలోని చెట్లను తొలగించడంతో అడవిలోని జంతువులు, పక్షులకు నివాసం లేకుండా పోతుందని హెచ్సియు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు అక్కడున్నవి జింకలు కాదు, గుంటనక్కలు మాత్రమే అనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూమిలో వందలాది రకాలు ఔషధ మొక్కలు, పక్షులు, జంతువులు, చెరువులు ఉన్నాయి. చెట్లను తొలగించడం వల్ల హైదరాబాద్లో 1 నుంచి 4% డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్ల తొలగింపు ప్రక్రియతో రాత్రికి రాత్రే జింకలు గచ్చిబౌలికి వచ్చాయి. అక్కడున్న జింకలు లేవు, గుండెనక్కలు ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. దానికి సమాధానంగా విద్యార్థులు రాత్రికి రాత్రే జింకలు వేరే రాష్ట్రాల నుంచి గచ్చిబౌలికి వచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు. మంచినీరు ఇవ్వాలంటూ మన్యండి గురువినాయుడుపేట మహిళలు మంత్రి సంధ్యారాణిని చుట్టుముట్టారు. దీంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వైసీపీ ఫైర్ అయింది. తాగునీరు ఇవ్వాలన్న మహిళలను రోడ్డుపై నిలబెట్టి మంత్రి అవమానించారు. 5 నెలలుగా పంచాయతీ సెక్రటరీకి సమస్య చెబుతున్నా పట్టించుకోవడం లేదని చెబితే వెళ్ళి సెక్రటరీని అడగండి అంటూ వెటకారం చేశారు. మహిళల కష్టాలు మీకు ఎగతాళి అయిపోయాయా చంద్రబాబు అని ప్రశ్నించారు వైసీపీ. దానికి మీరు ఇచ్చి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ బిందులు పట్టుకుని నిలబడక్కర్లే. ఈ సోఫ్ వద్దు మనకు. మీకు నీళ్లు కావాలంటే నాకు చెప్పండి. మీరే కొండల మీద లేరు, ఎక్కడ లేరు, ప్లెయిన్ ఏరియాలో ఉన్నారు. ఎవరు చెప్పారు? సెక్రటరీకి చెప్పారు కదా, సెక్రటరీని అడగండి, వెళ్ళిపోతాను. తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వానలు ముంచెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీనితో రోడ్లన్నీ జలమయమయ్యాయి, పంటలన్నీ నీట మునిగిపోయాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమయ్యారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వానలు రైతులను నట్టేట ముంచాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షం పారడంతో పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పంట కళ్ళ ముందే నీటపాలు అవడంతో రైతు కంట కన్నీరు కారుతోంది. అకాల వర్షానికి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యూటీ విత్ బ్రెయినే కాదు, కాసంత లక్ కూడా కలిసి ఉండాలి హీరోయిన్లకు. అప్పుడే కెరీర్ పీక్స్కు వెళ్తుంది. మెస్మరైజ్ చేసే అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ క్యాథరిన్ తెరిసాకు రావాల్సినంత ఐడెంటిటీ రాలేదనే చెప్పొచ్చు. స్టార్ హీరోలతో జతకట్టినప్పటికీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్స్ రోల్స్ పరిమితం కావడం వల్ల స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదగలేకపోయింది క్యాథరిన్. కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్ళు అవుతున్న 2 అమ్మాయిలతో సరైనోడు, బింబిసార తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. కాలీవుడ్, టాలీవుడ్లో 2 సినిమాలకు కమిట్ అయింది. సి సుందర్, వడివేలు కీ రోల్ ప్లే చేస్తున్న గ్యాంగర్స్ మూవీ చేస్తుంది క్యాథరిన్. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేయగా చాలా రోజుల తర్వాత వడివేలు ఫుల్ లెంత్ హిలేరియస్ రోల్లో కనిపించబోతున్నారు. ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ బొమ్మ. అలాగే తెలుగులో ఫనీ అనే మూవీ చేస్తోంది ఈ చబ్బీ బ్యూటీ. మనసంతా నువ్వే ఫేమ్ విఎన్ ఆదిత్య దర్శకుడు పాన్ ఇండియా బొమ్మగా రాబోతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7ని ఫాలో అవ్వండి.